చెరువులు, కాల్వలు, నాలాలు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళని చూశాం. కానీ ఓ మహానుభావుడు ఏకంగా సముద్రానికే టెండర్ పెట్టేశాడు. సముద్రాన్నే కబ్జా చేసి బీచ్ని చెరబట్టి రిసార్ట్లు నిర్మించడానికి ప్లాన్ చేశాడు. TV9 కథనాలతో అధికారులు కదిలారు. బాపట్ల కలెక్టర్ ఆదేశాలతోటి ఆర్డీఓ దర్యాప్తును ప్రారంభించారు. బాపట్ల, చీరాల మండలాల్లో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. సముద్ర తీరంలో అనుమతి లేకుండా రిసార్ట్స్ నిర్మాణం చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరంలో ప్రొక్లైనర్లతో పనులు చేస్తున్నారు. సముద్ర తీరంలో ఇష్టారాజ్యంగా బండరాళ్లు వేస్తున్నారు. సముద్రాన్నే పూడ్చేసి కబ్జా చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. బుర్ల వెంకట్రావు అనే రియల్టర్ బాపట్ల, చీరాల దగ్గరున్న విజయలక్ష్మీపురం అడవి గ్రామాల సరిహద్దుల్లో సముద్ర తీర ప్రాంతానికి టెండర్ పెట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీచ్లో అక్రమ రిసార్ట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సముద్రానికి టెండర్ పెట్టడమే కాకుండా పనిలో పనిగా అక్కడే ఉన్న ఈపురపాలెం కాలువను కూడా పూడ్చేశాడు ఈ రియల్టర్ రాబందు. దీంతో పోలీసులతో పాటు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు స్థానికులు. TV9 కథనాలతో విషయం తెలిసిన కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆర్డీఓ గ్లోరియాను విచారణకు పంపించారు. స్థానికులతో ఆర్డీఓ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ బుర్రల వెంకట్రావు అనే అతను ఈ చెరువులు తవ్వేసి ఆ కాలం పూర్తి చేసి ఇటు డైరెక్టర్ గా సౌండ్ లో కలిపేశాడు. ఇక్కడ మళ్ళీ రోడ్డు వేయటం దాదాపు మీటర్ కూడా లేదు. అక్కడ దాకా మట్టి పోసి రోడ్డు తెచ్చి ఇదిగో అక్కడ మళ్ళీ మార్క్ వేశాడు. ఇక్కడ దాకా బాపట్ల, సూర్యలంక సముద్ర తీరంలో రిసార్ట్లకు తెగ డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బుర్ల వెంకట్రావు ఇలా బీచ్ను కబ్జా చేశాడంటున్నారు స్థానికులు. ఈపురపాలెం కాలువను పూడ్చేయడంతో తాము సముద్రంలో వేటకు వెళ్లే మార్గం మూసుకుపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది సార్. దీనివల్ల మాకు చాలా బోట్లు పక్కడిపోయి డామేజ్ అయిపోయి మేము ఆటకి వెళ్ళడానికి కుదరదు సార్. చాలా ఇబ్బంది పడతాం. దీనివల్ల మాకి ఏదో న్యాయం చేయండి సార్. ఎమ్మెల్యే గారికి వెళ్ళాము, చేసాము, ప్రయోజనం లేదు సార్. బుర్ల వెంకట్రావు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.